వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో శాంతియుత సమాజం సోషలిస్ట్ దేశాల్లోనే మెరుగైన స్థాయిలో ఉందని అంతర్జాతీయ సూచీలు తెలియచేస్తున్నాయి. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో, అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలియచేస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల్లోని 90% ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పోడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా ఇప్పటికే రుజువైంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 20 ప్రకృతిని గురించి మార్క్సిస్టు దృక్పథం. మానవులను, మానవ సమాజాన్ని ప్రకృతిలో భాగంగా మార్క్సిజం గుర్తిస్తుందని ఇంతకు ముందే స్పష్టం చేశాము. కనుక ప్రపంచ పరిణామంలోనే మానవుని ఆవిర్భావాన్ని కనుగొనగలము. మానవుడు తనకు ముందున్న జీవరూపాల నుంచి ప్రాదుర్భవించాడు. ఈ పరిణామక్రమంలో ఆలోచన, చైతన్యపూరితమైన కార్యాచరణ ఉనికిలోకి వచ్చాయి. అంటే చైతన్యం అనగా సచేతన వాస్తవం కన్నా ముందుగానే పదార్థం అనగా అచేతన వాస్తవం ఉనికిలో ఉన్నది. మరికాస్త వివరించాలంటే బాహ్య వాస్తవికత కలిగిన పదార్థము, చైతన్యంతో సంబంధం లేకుండానే ఉనికిలో ఉన్నది. ప్రకృతిని గురించిన ఈ దృక్పథాన్ని భౌతికవాదం అంటారు. బాహ్య ప్రకృతి వాస్తవం కాదని, అది కేవలం చైతన్యంలో లేదా పరమాత్మ సంకల్పంలో మాత్రమే ఉనికిలో ఉన్నదని చెప్పే దృక్పథాన్ని భావవాదము అంటారు. భావవాదం అనేక రూపాలలో ఉన్నది. ఇవన్నీ ఖండితంగా చెప్పేదేమిటంటే చైతన్యం, అది మానవునిది కానివ్వండి లేదా దైవలోక సంబంధితునిది కానివ్వండి, ప్రాథమిక వాస్తవం, పదార్థం, ఒకవేళ అది వాస్తవమైనదైనప్పటికీ, ద్వితీయం. ఎంగెల్స్ చెప్పినట్లుగా మార్కిస్టులకు సంబంధించి భౌతికవాద ప్రాపంచిక దృక్పథమనేది ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రకృతిని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. బాహ్య ప్రపంచం యథార్థమైనది. అది ఉన్నదనే చైతన్యం మనకు ఉన్నా లేకపోయినా అది స్వతంత్రంగా ఉనికిలో ఉన్నది. ఈ బాహ్య ప్రపంచపు చలనము, పరిణామము కొన్ని నియమాలకు లోబడి ఉంటుంది. అంతేగాని ఏ పరమాత్మ ఆదేశానుసారమూ ఉండదు. మానవుడు కనుగొని, వినియోగించుకోవటానికి వీలైన నియమాలివి. పదార్థము, బాహ్య వాస్తవికత అనేవి నిజానికి ఏమాత్రమైనా వాస్తవికతను కల్గి ఉన్నప్పటికీ అవి ద్వితీయమైనవేనని భావించే భావవాదం, యథార్థతత్వాన్ని మనం ఎన్నడూ తెలుసుకోలేమని చెబుతుంది. అలాగే ఈ ప్రపంచపు నిగూఢతత్వాన్ని కూడా ఎన్నటికీ తెలుసుకోజాలమని చెబుతుంది. ప్రాధాన్యతల విషయంలో భౌతికవాదానికి, భావవాదానికి మధ్య వైరుధ్యం ఎందుకు ఏర్పడింది? ఇదేదో ఊహకు,
కేవలం ఆలోచనకు సంబంధించినది కాదు. నిజానికిది భౌతిక ఆచరణకు సంబంధించిన విశ్లేషణ. మానవుడు కేవలం బాహ్య ప్రకృతిని పరిశీలిస్తూ కూర్చోడు. దానిని మారుస్తాడు. దానితో పాటే తాను మారుతాడు. భౌతికవాద దృక్పథంలోని రెండవ అంశమేమిటంటే మానవుని మనస్సులో ఉన్న భావనలు, మానసిక చైతన్యము బాహ్య వాస్తవికతకు చెందినవి. వాస్తవం యొక్క ప్రతిబింబమే భావాలు. వీటి మూలాలు బాహ్య ప్రకృతిలో ఉన్నాయి. అయితే దీనర్థం భావాలన్నీ యథార్థమైనవని, వాస్తవానికి ఖచ్చితమైన ప్రతిబింబాలని చెప్పటం కాదు. ఇక్కడ చెప్పవలసిందేమిటంటే వాస్తవానికి చెందిన యథార్థ అనుభవాలే వీటి ఖచ్చితత్వానికి గీటురాయిగా ఉంటాయి. మరోవైపున భావవాది శాశ్వత సత్యాల పట్ల విశ్వాసముంచుతాడు. వాటిని వాస్తవానుగుణ్యంగా మార్చటం గురించి ఆలోచించడు. వర్తమాన వ్యవహారాలలో ఎందుకొక ఉదాహరణగా శుద్ధ శాంతివాదాన్ని గూర్చిన దృక్పథాన్ని తీసుకోవచ్చు. పూర్తిగా తర్కంపై ఆధారపడిన శాంతివాది తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఉపేక్షిస్తాడు. వాస్తవం ఏమిటన్నది అతను పట్టించుకోడు. ప్రస్తుత కాలపు జీవితానుభవం చెప్పేదేమిటంటే బలప్రయోగం అనేది ఒక వాస్తవం. కేవలం సంకల్పమాత్రాన దీనిని దూరంగా పారద్రోలలేము. వాస్తవము, అదే విధంగా మన యథార్థ అనుభవము చెప్పేదేమిటంటే బలప్రయోగాన్ని ప్రతిఘటించకపోతే అది మరింత బలాన్ని, మరింత దౌర్జన్యాన్ని, మరింత కిరాతకత్వాన్ని సంతరించుకొంటుంది. ఈ తరహా శుద్ధశాంతి వాదానికి మౌలికమైన ప్రాతిపదిక ఏమిటంటే ప్రపంచాన్ని గురించిన భావవాద దృక్పథం, బాహ్య వాస్తవికతలో అపనమ్మకం. తనకు ఈ రకమైన తాత్విక దృక్పథమున్నదన్న అవగాహన ఈ శాంతివాదికి లేకపోవచ్చుగాక, అయినా వాస్తవమిదేనని చెప్పవచ్చు. కనుక మార్క్సిజం తన సిద్ధాంతాలన్నింటిలో ప్రపంచాన్ని గురించిన భౌతిక భావనను పునాదిగా చేసుకొంటుంది. ఈ దృక్కోణం నుంచే అది ప్రపంచాన్ని పరిశీలిస్తుంది. ఈ ప్రపంచాన్ని పాలించే నియమాలను, మానవ సమాజ గమనాన్ని, మానవుడు వాస్తవంలో భాగంగా మారినప్పటి నుండి శాసించే నియమాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుంది. తన అన్వేషణలను నిర్ధారణలను వాస్తవానుభవం అనే గీటురాయిపై పరీక్షిస్తుంది. ఆ రకంగా వాస్తవానుగుణ్యంగా లేని నిర్ధారణలను, సిద్ధాంతాలను త్రోసిపుచ్చటమో, సవరించటమో చేస్తుంది. ప్రపంచం పట్ల, మానవ సమాజంతో సహా, ఈ వైఖరి వాస్తవికత కలిగిన భావాత్మకం కాని నిర్దిష్ట సాధారణ లక్షణాలను వెల్లడిస్తున్నది. మార్క్సిస్టు దృక్పథం సశాస్త్రీయమైనది, వాస్తవం నుండి పుట్టుకొచ్చినది. అంతేగాని ఏ మహామేధావో కనుగొన్న పద్ధతి కాదు. ఇది కేవలం ప్రపంచాన్ని భౌతికవాద దృష్టితోనే పరిశీలించదు. దానిలో కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉన్నాయి. వీటికి గతితర్కం అనే పదం వర్తిస్తుంది. గతి తార్కిక భౌతికవాదం అనేమాట ప్రపంచాన్ని గురించిన మార్క్సిస్టు భావనను వ్యక్తీకరిస్తుంది. కొంతమంది దీనిని మార్మికమైనదని భావిస్తారు. నిజానికిందులో మార్మికత ఏమీ లేదు. వాస్తవ ప్రపంచానికిది ప్రతిబింబం మాత్రమే. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే సాధారణ విషయాలను చెప్పటం ద్వారా గతితర్కం అనే పదాన్ని వివరించటం సులభమవుతుంది. మొట్టమొదటి విషయమేమిటంటే మానవ సమాజంతో సహా ప్రకృతి లేదా ప్రపంచం అనేది పూర్తిగా వేర్వేరైన, స్వతంత్రమైన వస్తువులతో రూపొందలేదు. ప్రతి శాస్త్రవేత్తకు ఈ విషయానికి తెలుసు. అంతేకాదు తాను పరిశోధించే ప్రత్యేక వస్తువును ప్రభావితం చేసే ప్రధాన అంశాలపై కూడా ఒక అవగాహన ఉంచటం చాలా క్లిష్టమైన పనిగా ఉంటుంది. నీరంటే నీరే, అయితే ఒక నిర్దిష్ట స్థాయికి అనగా వాతావరణ ఒత్తిళ్లను బట్టి ఈ స్థాయి మారుతూ ఉంటుంది. నీటిని వేడిచేస్తే ఆవిరిగా మారుతుంది. వేడిని తగ్గిస్తూ పోయినట్లయితే మంచుగడ్డగా మారుతుంది. అనేక రకాలైన ఇతర అంశాలు దీనిపై ప్రభావాన్ని చూపుతాయి. సర్వత్రా ఉన్న వస్తువులను పరిశీలిస్తే ఏదీ పూర్తిగా స్వతంత్రంగా లేదని, ప్రతిదీ మరోదానిపై ఆధారపడి ఉందని సామాన్య మానవుడు సైతం గ్రహించగలుగుతాడు. నిజానికి వస్తువుల మధ్య పరస్పరాధారతత్వం స్పష్టంగా కనిపించవచ్చు. దీనిని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన హేతువేమీ కనిపించకపోవచ్చు. కాని వస్తువుల మధ్య ఉండే పరస్పరాధారతత్వాన్ని అన్నివేళలా ప్రజలు గుర్తించలేరు. కొన్ని పరిస్థితులలో వాస్తవంగా కనిపించేది మరో రకమైన పరిస్థితులలో కనిపించకపోవచ్చునని వారు గ్రహించలేరు. ఒక రకమైన పరిస్థితిలో రూపొందిన భావాలనే తద్భిన్నమైన పరిస్థితిలో సైతం వర్తింపచేస్తూ ఉంటారు. వాక్స్వాతంత్ర్యం పట్ల వైఖరిని ఈ సందర్భంలో ఉదాహరణగా తీసుకోవచ్చు. మొత్తం మీద చూస్తే వాక్స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యానికి సహాయకారిగా ఉంటుంది. ఏవైనా సంఘటనలు సంభవించినప్పుడు ప్రజలు తమ మనోభావాలను వ్యక్తం చేయడానికి దోహదపడుతుంది.
ఆ రకంగా సామాజికాభివృద్ధికి తోడ్పడుతుంది. అయితే ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు ఉపయోగపడే ఫాసిస్టు ప్రచారానికి స్వేచ్ఛ అనేది పూర్తిగా భిన్నమైనది. ఇది సమాజాభివృద్ధిని ఆటంకపరుస్తుంది. వాక్స్వాతంత్ర్యము అన్న ఆదర్శాన్ని ఎన్ని మారులు వల్లించినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా పెట్టుకొన్న పార్టీలకు సంబంధించి సాధారణ పరిస్థితులలో ఇది యథార్థం. కాని ప్రజాస్వామ్యాన్ని దిగజార్చి అంతిమంగా దానిని నాశనం చేసే ఫాసిస్టు పార్టీల విషయంలో మాత్రం కాదు. ప్రపంచంలో ఏది స్థిరంగా ఉండదని గతి తార్కిక దృక్పథం భావిస్తుంది. ప్రతిదీ చలనంలో ఉంటుంది, మారుతూ ఉంటుంది. పెరుగుతూ అభివృద్ధి చెందడమో లేక తరుగుతూ నశించిపోవడమో జరుగుతుంది. శాస్త్ర విజ్ఞానమంతా దీనినే ధృవీకరిస్తున్నది. మన భూమి నిరంతర మార్పులకు గురవుతున్నది. ప్రాణులలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కనుక వాస్తవాన్ని గూర్చిన యథార్థ శాస్త్ర పరిశోధన ఈ మార్పును చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని వస్తువులను శాశ్వతమైనవిగానూ నాశనము లేనివిగానూ ఎంచరాదు. వాస్తవికత లక్షణాలు సుస్పష్టంగా కనిపిస్తున్నప్పుడు ఇంతగా చెప్పవలసిన అవసరం ఏముందని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఆచరణలో వాస్తవం పట్ల, ముఖ్యంగా మానవ సమాజం పట్ల, అందులోని స్త్రీ మరియు పురుషుల పట్ల మానవులు ఈ విధమైన వైఖరిని చూపటం లేదు. లాభం కోసం ఉత్పత్తి చేయడం మానవ సమాజపు శాశ్వత లక్షణం కాదని, అది ఒకప్పుడు ఉనికిలోకి వచ్చి అభివృద్ధి చెంది ప్రస్తుతం పతన దిశలో ఉన్నదన్న భావనను త్రోసిపుచ్చే వ్యక్తి పైన చెప్పిన వాస్తవిక భావనను వర్తింపజేయడం లేదన్నమాట. అంతేకాక నిజానికి అది అలా ఉన్నది, కనుక ఇకముందు కూడా అలానే ఉంటుంది అన్న భావన ప్రతిచోటా వ్యక్తమవుతూ ఉంటుంది. వ్యక్తులు, సమాజము అభివృద్ధి చెందటానికి ఈ భావన ఆటంకంగా ఉన్నది. ప్రతిదీ మారుతుంది, అభివృద్ధి చెందుతుంది లేదా నాశనమవుతుంది అన్న సుస్పష్టమైన వాస్తవికతలో గమనించవలసిన మరో అంశం కూడా ఉంది. ఎందుకంటే మనకు సంబంధించిన ప్రతి వస్తువు ఏ దశలో ఉన్నదో గుర్తించటం ఆచరణలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నది. ఒక ఆవును కొనేటప్పుడు రైతు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఒక ఇల్లును కొనేటప్పుడు కొనుగోలుదారుడు కూడా అన్ని విషయాలు ఆలోచిస్తాడు. నిజానికి ఇలాంటి విషయాలలో సాధారణంగా పాటించే జాగ్రత్తలను ఏ ఒక్కరూ విస్మరించరు. అయితే దురదృష్టవశాత్తు సామాజిక వ్యవస్థల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండటం లేదు. ముఖ్యంగా ఉత్పత్తి విధానము దానితో ముడివేసుకున్న ఆలోచనా విధానం పట్ల జాగ్రత్తగా ఉండటం లేదు. ఈ విషయాన్ని తరువాత మరింత వివరంగా చూద్దాము. వస్తువుల మధ్య పరస్పరాధారితత్వము, అవి నిరంతరం మారుతూ ఉండటం అనేవి స్పష్టంగా తెలిసే దృగ్గోచర విషయాలుగా పేర్కొన్నాము. వాస్తవికతకు సంబంధించి గతితార్కిక వైఖరిలో ఉన్న మూడవ అంశం ఇంత సులభంగా గ్రాహ్యం కాదు. అలా అని ఇది గుర్తించ వీలులేనిది కాదు. ఈ లక్షణమేమిటంటే, అభివృద్ధి అనేది సాదాసీదాగా జరగదు. కొన్ని సందర్భాలలో ఒక్కసారిగా జరుగుతుంది. సాదాసీదాగా జరిగే అభివృద్ధి చాలా కాలం తీసుకుంటుంది. ఈ కాలంలో వస్తువులలోని ఒకానొక ప్రత్యేక గుణం మాత్రమే మారుతుంది. మరోసారి ఉదాహరణగా నీటిని తీసుకుందాము. వేడిమి పెరుగుతున్న సమయంలో నీరు నీరుగానే ఉంటుంది. దాని సాధారణ లక్షణాలన్నీ యథాతథంగానే ఉంటాయి. కాని ఉష్ణ తీవ్రత మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా ఉష్ణం తగ్గేటప్పుడు కూడా నీరు నీరులాగానే ఉంటుంది. కాకుంటే ఉష్ణం తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ మార్పు జరిగే క్రమంలో ఒక నిర్దిష్ట స్థితి వద్ద, అంటే సలసల మరగటం లేదా గడ్డకట్టుకునే స్థితిలో ఆకస్మిక మార్పు సంభవిస్తుంది. నీరు తన లక్షణాలను పూర్తిగా మార్చుకుంటుంది. అది నీరుగా ఇంకెంత మాత్రం ఉండదు. ఆవిరిగానో మంచుముక్కగానో ఉంటుంది. వాస్తవికతకు చెందిన ఈ లక్షణం రసాయన శాస్త్రానికి చిరపరిచితమే. ఒకానొక లక్షణం ఎక్కువగానో తక్కువగానో మార్పుకు గురైనప్పుడు దాని స్వభావమే పూర్తిగా మారుతుంది. మానవ సమాజం విషయానికి వస్తే సామాజిక స్వభావంలో మౌలిక మార్పు లేకుండానే సుదీర్ఘకాల వ్యవధిలో నెమ్మదిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులు హఠాత్పరిణామానికి దారితీసి విప్లవం సంభవిస్తుంది. సామాజిక పాతరూపం ధ్వంసమవుతుంది. నూతన రూపం ఉనికిలోకి వచ్చి తన స్వీయ అభివృద్ధి క్రమాన్ని ప్రారంభిస్తుంది. ఈ రకంగానే స్థానిక వినియోగం కోసం ఉత్పత్తి జరిగే ఫ్యూడల్ వ్యవస్థలో అదనపు ఉత్పత్తుల క్రయవిక్రయాలు మార్కెట్ ఉత్పత్తులకు దారితీశాయి. ఆ విధంగా పెట్టుబడిదారీ ఉత్పత్తికి బీజాలు పడ్డాయి. ఇదంతా కూడా నెమ్మదిగా జరిగే అభివృద్ధి క్రమము.
కాని నిర్దిష్ట దశలో ఫ్యూడల్ వ్యవస్థతో పెట్టుబడిదారీ వర్గం ఘర్షణకు దిగి ఫ్యూడల్ వ్యవస్థను కూలదోసి ఉత్పత్తి స్వభావాన్ని అంతటినీ మార్చివేసింది. ఫ్యూడల్ సమాజం స్థానంలో పెట్టుబడిదారీ సమాజం ఏర్పడి అభివృద్ధి క్రమాన్ని వేగిరపరిచింది. గతితర్కంలోని 4వ లక్షణమేమిటంటే, మనమిప్పటికే చూసినట్లు సార్వత్రికంగా జరిగే ఈ అభివృద్ధికి గల కారణాల గురించిన భావన. వస్తువులు సాధారణ తత్వాన్ని కలిగిన ఏకస్వభావ పూర్ణాలు కాదని గతితార్కిక దృక్పథం తెలుపుతుంది. ప్రతిదీ రెండు విరుద్ధ లక్షణాలను, పాజిటివ్, నెగిటివ్, కలిగి ఉంటుంది. ప్రతిదానిలోనూ అభివృద్ధి చెందే లక్షణము అనగా ఆధిపత్యాన్ని వహించేది మరియు కృశించిపోయే లక్షణము అనగా ఆధిపత్యం వహించలేనిది ఉంటాయి. ఒకటి నిరంతరం విస్తరిస్తుండగా, రెండవది ఈ విస్తరణను అడ్డుకుంటూ ఉంటుంది. ఇదే ఈ రెండు విరుద్ధ లక్షణాల మధ్య జరిగే ఘర్షణ. వృద్ధి చెందుతున్న లక్షణం, అప్పటికే ఆధిపత్యం కలిగిన లక్షణాన్ని ధ్వంసం చేయటానికి ఘర్షణ పడుతుంది. ఆధిపత్యం కలిగిన లక్షణం వృద్ధి చెందే లక్షణాన్ని అడ్డుకోవటానికి ఘర్షణ పడుతుంది. మొత్తం మార్పు జరిగే క్రమంలోని సారాంశమిదే. చివరికిది ఘర్షణాయుతమైన లంఘనగా ముగుస్తుంది. మానవ సమాజంలో దీనిని చాలా స్పష్టంగా దర్శించవచ్చు. ప్రతి చారిత్రక దశలోనూ వర్గవిభజన ఉంటుంది. ఒకటి వృద్ధి చెందేది, మరొకటి కృశించిపోయేది. ఫ్యూడల్ సమాజంలో పెట్టుబడిదారీ బీజాలు మోసులెత్తి అనలు తొడుగుతాయి. ఇవి అంతకంతకు పెరుగుతూ ఫ్యూడలిజంతో ఘర్షణ పడతాయి. పెట్టుబడిదారీ హయాంలో కూడా జరిగేదిదే. భవిష్యత్ను తన చేతిలో ఉంచుకున్న కార్మికవర్గం అభివృద్ధి చెందే వర్గంగా ఉంటుంది. పెట్టుబడిదారీ సమాజమనేది ఏకశిలాసదృశ్యం కాదు. పెట్టుబడిదారులు అభివృద్ధి చెందినట్లే కార్మికులు కూడా అభివృద్ధి చెందుతారు. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ కూడా పెరుగుతుంది. ఈ ఘర్షణే పెట్టుబడిదారీ వ్యవస్థలోని వైరుధ్యం. వర్గవిభజన నుండి తలెత్తే ఈ పోరాటాలు అంతిమంగా తీవ్రలంఘనకు అంటే విప్లవానికి దారితీస్తాయి. ఇక ఇప్పుడు గతితార్కిక భౌతికవాదం అన్న దానిలోని వివిధ లక్షణాలను ఒకటిగా కలిపి చూడటం మనకు సుసాధ్యమవుతుంది. వాస్తవికతను గురించిన మన చైతన్యంతో నిమిత్తం లేకుండానే ఆ వాస్తవికత ఉనికిలో ఉంటుందని భావించే దృక్పథమిది. ఈ వాస్తవికత దేనికదే వేరైన తునకల్లా కాకుండా పరస్పరాధారితంగా ఉంటుంది. ఇది జడప్రాయమైనది కాదు, చలనంలో ఉంటుంది. వృద్ధి క్షయాలను కలిగి ఉంటుంది. ఒకానొక నిర్దిష్టదశ వరకు అభివృద్ధి క్రమానుగతంగా ఉంటుంది. తీవ్రమైన లంఘన సంభవించినప్పుడు కొత్తది ఉనికిలోకి వస్తుంది. అంతర్గత ఘర్షణ కారణంగానే అభివృద్ధి చోటుచేసుకుంటుంది. తీవ్రమైన లంఘన అనేది కృశించిపోతున్న లక్షణంపై వృద్ధి చెందే లక్షణం సాధించే విజయం. మానవ సమాజంతో సహా ప్రపంచాన్ని గూర్చి ఈ భావన, వాస్తవికతకు సంబంధించిన ఇతర ధోరణులతో మార్పిజాన్ని స్పష్టంగా వేరుచేస్తున్నది. గతితార్కిక భౌతికవాదమనేది వాస్తవానికి అలౌకికమైనదో లేక అహేతుకమైన ప్రాపంచిక దృక్పథమో కాదు. తద్విరుద్ధంగా, ప్రపంచానికి ఖచ్చితమైన ప్రతినిధిగా అది తనను తాను ప్రకటించుకుంటుంది. రాశీభూతమైన మానవుని విజ్ఞానానుభవాల నుండి అది తాను ప్రాదుర్భవించింది. ఇది మార్క్సిస్టుల చైతన్యంలో ఉన్నదంటే అందుకు కారణం తనలోని చైతన్యానికి వెలుపల ఉన్న ప్రపంచంలో అది ఉండటమే. ఇది నిజమైన, వస్తుగత సారం. ఈ యథార్థాన్ని శాస్త్ర పరిశోధనలు అంతకంతకూ రుజువు చేశాయి. గతితార్కిక దృష్టితో ప్రకృతిని పరిశీలించిన శాస్త్రజ్ఞులు, ఈ దృక్పథం నూతన సత్యాలను వెల్లడిస్తున్నదని, వివరింప సాధ్యంకావనుకున్న వాటిని వివరిస్తుందని తెలుసుకున్నారు. కాగా మానవాభివృద్ధి ప్రస్తుత దశలో గతితార్కిక భౌతికవాద దృక్పథం యావత్తూ మానవ సమాజానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. సామాజికాభివృద్ధి గురించి, ఆ అభివృద్ధి నుంచి ఉత్పన్నమయ్యే భావజాలం గురించి మార్క్సిస్టేతర దృక్పథాలలో గల తేడాను పట్టి చూపడానికి ఈ అధ్యాయంలో ఇంతకుముందు ఇచ్చిన ఉదాహరణలు తోడ్పడతాయి. మరికొన్ని ఉదాహరణలు ఇతర అధ్యాయాలలో ఉన్నాయి. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే స్త్రీ, పురుషుల జీవన, కార్యాచరణలలో వాస్తవికతత్వం ఆచరణాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నది. కనుకనే దీనిని కూలంకషంగా అధ్యయనం చేయవలసి ఉంది. భౌతికవాద దృక్పథమనగా పదార్థాన్ని, బాహ్య వాస్తవికతను ప్రాథమికమైనదిగా భావించి, భౌతిక ప్రాతిపదికపై అభివృద్ధి చెందే చైతన్యాన్ని ద్వితీయమైనదిగా భావించటమని ఇంతకు ముందే చెప్పుకున్నాము. దీనిని బట్టి మానవుడు తన స్వీయ జీవితం నుండి, జీవన విధానం నుండి రూపొందించుకునే భావజాలంకన్నా ముందుగానే అతని భౌతికమైన ఉనికి,
దానిని కాపాడుకునే మార్గాలు ఉన్నాయని భావించవలసి ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే సిద్ధాంతం కన్నా ముందుగానే ఆచరణ ఉంటుంది. జీవితాన్ని గూర్చిన భావాలను ప్రోది చేసుకోవటానికి చాలా కాలం ముందునుండే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అతడు అభివృద్ధి చేసుకున్న ఈ భావాలు సైతం అతని కార్యాచరణతో ముడివడి ఉన్నాయి. అంటే సిద్ధాంతము, ఆచరణ జమిలిగా సాగుతున్నాయని చెప్పాలి. ఈ పద్ధతి ఆదిమదశలోనే కాదు, అన్ని దశల్లోనూ ఉన్నదే. మానవులు తమ జీవనోపాధికి అనుసరించే ఆచరణాత్మక మార్గాలే వారి భావాలకు ప్రాతిపదికగా ఉంటాయి. వారి రాజకీయ అభిప్రాయాలు కూడా ఈ ప్రాతిపదిక నుంచే ఉద్భవిస్తాయి. ఉత్పత్తి విధానాన్ని పదిలపరిచే కార్యాచరణ నుండి వారి రాజకీయ వ్యవస్థలు పుట్టుకొస్తాయి. అంతేగాని అభౌతిక సూత్రాలనాధారం చేసుకొని ఉనికిలోకి రావు. ప్రతి యుగంలోని వ్యవస్థలు, భావాలు ఆ యుగంలోని కార్యాచరణకు ప్రతిబింబాలు. అంతేగాని వాటికి స్వతంత్రమైన ఉనికి, చరిత్ర, అభివృద్ధి ఉండవు. భావం పుట్టుకురాదు. ఉత్పత్తి యొక్క భౌతిక పద్ధతిలో మార్పు వచ్చినప్పుడు అవి అభివృద్ధి చెందుతాయి. పాత సంప్రదాయం స్థానంలో కొత్త సంప్రదాయం వచ్చి నూతన భావాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. అయితే పాత భావాలు, వ్యవస్థలు కొత్తవాటితో పాటు కొనసాగుతాయి. ఫ్యూడల్ ఉత్పత్తి వ్యవస్థలో పుట్టుకొచ్చిన భావాలు అంటే రాజరిక వ్యవస్థను, ప్రభువర్ణాన్ని గౌరవించటం వంటివి పెట్టుబడిదారీ బ్రిటన్లో ఈనాటికి ప్రధాన పాత్రను వహిస్తున్నాయి. కాగా పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థ నుండి అభివృద్ధి చెందిన భావాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని పాత వాటికి సవరణలు మాత్రమే. ప్రభు వర్గంలో జన్మించాడా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా భాగ్యవంతులను గౌరవించాలనడం ఇటువంటిదే. ఇకపోతే సోషలిస్టు భావాలు ఉన్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి ప్రక్రియ అంతకంతకు సామాజిక స్వభావాన్ని, మరింత సమష్టితత్వాన్ని, పరస్పరాధారిత తత్వాన్ని సంతరించుకున్న స్థితి నుండి ఇవి ఉద్భవిస్తాయి. పైన చెప్పిన 3 రకాలైన భావాలు అనగా ఫ్యూడల్, పెట్టుబడిదారీ మరియు సోషలిస్టు భావాలు ప్రస్తుత సమాజంలో కనిపిస్తాయి. వీటిలో ఏ ఒక్కటి అంతిమము, సంపూర్ణ సత్యము, సార్వకాలిక విలువ కలిగినవి కాదు. అయితే వీటన్నింటినీ ఒకే రకమైన అవాస్తవాలుగా మార్క్సిజం భావిస్తుందని అర్థం చేసుకోరాదు. తద్భిన్నంగా ఫ్యూడల్ భావాలు పూర్తిగా గతకాలపువని, పెట్టుబడిదారీ భావాలు క్షీణించిపోయేవని, సోషలిస్టు భావాల విలువను సంతరించుకుంటున్నవని మార్క్సిజం భావిస్తుంది. నిజానికి ఈ దశలో సంతరించుకుంటున్నాయనే చెప్పనవసరం లేదు. సోషలిస్టు భావాలు వాస్తవికతకు అనుగుణ్యమైనవేనని రుజువు చేయడానికి, వాస్తవికానుభవమనే గీటురాయిపై ఈ భావాలను పరీక్ష చేయడానికి 1917 నవంబర్ నుండి అవకాశం లభించింది. అతి విస్తృతము, సంక్లిష్టమూ అయిన ఆధునిక ఉత్పత్తి యంత్రాంగాన్ని లాభార్జనకోసమేగాక వినియోగం కోసం కూడా ఉపయోగించవచ్చునన్న అతి ముఖ్యమైన భావన ఆచరణలో రుజువైంది. దీని అర్థం ప్రజల జీవన ప్రమాణాలలో బ్రహ్మాండమైన పెరుగుదల అని కూడా అనుభవం రుజువు చేసింది. మరో విధంగా చెప్పాలంటే ఆర్థిక, సామాజిక పురోగమనాన్ని పరిశీలించి మార్క్స్ శాస్త్రీయంగా రూపొందించిన సోషలిస్టు భావాలు 1917 వరకు శాస్త్రగత ఊహలుగానే మిగిలిపోయాయి. కాగా ఇవి సత్యమైనవేనని తదనంతర అనుభవం తెలియచెప్తున్నది. మార్క్సిస్టు దృక్పథాన్ని స్వీకరించిన రష్యన్ కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన చైతన్యపూరిత కార్యాచరణ వల్ల పాత వ్యవస్థ కూలిపోయి, కొత్త వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. ఆనాడు రష్యన్ ప్రజలు అనగా వారిలో అత్యధికులు మార్క్సిస్టేతర దృక్పథాన్ని కలిగినవారు నూతన వ్యవస్థ అనుభవాలను జీర్ణించుకుంటూ ఆచరణలో సోషలిస్టుగా రూపొందారు. ఈ ప్రాతిపదికపై సోషలిస్టు సిద్ధాంతవేత్తలు చైతన్యంతో చేసిన విద్యావ్యాప్తి కృషి సత్వర ఫలితాలనే ఇచ్చింది. ఆచరణ విద్యల కలయిక మావత్ప్రజల దృక్పథాన్నే మార్చివేసింది. తన ప్రాపంచిక దృక్పథమైన గతితార్కిక భౌతికవాదం గురించి మార్క్సిజం లేనిపోని బడాయిలు చెప్పలేదనడం స్పష్టం. ప్రతి శాస్త్రరంగంలోనూ సత్యాన్ని దర్శించి, అవగాహన చేసుకోవటానికి పరిశోధకులకు ఈ వైఖరి తోడ్పడగలదని మాత్రమే ప్రకటిస్తుంది. ప్రతి రంగంలోనూ ప్రత్యేక అధ్యయనానికి ఏది తప్పనిసరి అంశంగా ఉండాలన్న విషయాన్ని అది మనకు చెప్పదు. వేరువేరుగా వాస్తవాలను అధ్యయనం చేసి, తత్రాతిపదికపై కొంతమేరకు శాస్త్రీయ సత్యాన్ని కనుగొనవచ్చుననటాన్ని మార్క్సిజం త్రోసిపుచ్చదు. అయితే ఈ శాస్త్రవేత్తలు పరస్పరాధారితాన్ని, అభివృద్ధి క్రమాన్ని, పరిమాణం గుణంగా మార్పు చెందటాన్ని, అంతర్గత వైరుధ్యాలను పరిశీలిస్తే వెలువడే శాస్త్రీయ సత్యం మరింత విలువైనదిగాను, మరింత వాస్తవికంగాను ఉంటుందని మార్క్సిజం చెబుతుంది.
ప్రత్యేకించి సామాజిక శాస్త్రానికి ఇది మరింత చక్కగా అన్వయిస్తుంది. వ్యక్తులుగా స్త్రీ, పురుషులను లేదా ఒకే కాలం, ఒకే ప్రదేశంలో ఉన్న మొత్తం సమాజాన్ని అధ్యయనం చేసి తీసే నిర్ధారణలు పరిమితమైన విలువను మాత్రమే కలిగి ఉంటాయి. ఈ నిర్ధారణలు మరొక సమూహానికి లేదా మరోకాలం నాటి అదే సమాజానికి వర్తించవు. మార్క్సిస్టు సామాజిక అధ్యయనంలోని ప్రత్యేక విలువ ఏమిటంటే అది వర్తమాన సమాజాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే అధ్యయనం చేయదు. ఇలా చేయటం ముఖ్యమే అయినప్పటికీ, దాని గతాన్ని పరిశీలిస్తుంది. అంతర్గత వైరుధ్యాల ఫలితంగా సాగే దాని అభివృద్ధిని పరీక్షిస్తుంది. దీనివల్ల వాస్తవంలో చోటుచేసుకుంటున్న క్రమానికి అనుగుణంగా తమ చర్యలు ఉండేలా స్త్రీ పురుషులు చైతన్యంతో ప్రవర్తిస్తారు. మార్క్స్ చెప్పినట్లుగా దీనిని చూడటానికి కాస్త జాగ్రత్త చూపితే, మన కళ్లముందే ఇది కదిలిపోతున్నది. గతానికి చెందిన జడాత్మక దృష్టికి ప్రాతినిధ్యం వహించే అభౌతిక సూత్రాలుగాని, దృక్పథాలుగాని మనకు అందించలేని మార్గదర్శకత్వాన్ని మన కార్యాచరణకిది అందిస్తుంది. లాల్ సలాం.